పథకాలు కానివ్వండి, మిగిలిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అనేది ప్రభుత్వం వర్షన్. అయినా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు ఎందుకు దీని మీద విమర్శిస్తున్నాయి? ముఖ్యంగా మీకు, ఈ ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, యూట్యూబ్ చూసినటువంటి వీక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి ఇలా చర్చలో ఉన్నటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం, దానికి రాహుల్ గాంధీ గారు వచ్చి చూడడం, ఈయన ఫుట్బాల్ ఆట ఎంత గొప్పగా ఆడుతుందని చెప్పేసి ఆయన వచ్చి చూస్తూ ఉంటే, దేశంలో గొప్ప నాయకులు అని చెప్పుకునేటువంటి వీళ్ళు అసలు వీళ్ళకి ఏం పని లేదా అని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వివిధ సమస్యలతోటి వారు ఇచ్చిన హామీలు 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి 13 అంశాలను పెట్టి 13 గ్యారెంటీలు కావచ్చు, ఏ ఒక్కటి అమలు చేయకుండా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చేసి ఇక్కడ హామీ ఇచ్చేసి మీకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం అతను వచ్చి చేసిపోవడం, వారి అక్క చెల్లెలు ప్రియాంక గాంధీ వచ్చి చేసిపోవడం సర్వర్ స్టేట్లో చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు మళ్ళీ పిల్లలందరూ అడుగుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు, ఆమరణ దీక్షలు కూడా చేయడం జరిగింది ఇద్దరు. అయినా రాహుల్ గాంధీ కనీసం స్పందించిన ట్వీట్ చేసిండా, నేను ఉన్నాను, భరోసా ఇస్తా, నేను ఏపిస్తా, రాహుల్ గాంధీతో చేయిస్తానని చెప్పి ఎక్కడన్నా చెప్పిండా? చెప్పలే. ఆయనకు అంత సమయం లేదు. ఇంకా పోతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఇది దేశానికి రోల్ మోడల్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి, ఆయన చెప్తే నమ్ముతారు, నేను చెప్తే నమ్మరు అని చెప్పేసి ఈయన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చెప్పించిండు. అక్కడ నేను కేసీఆర్తో కాలేదు, నాతోటి అవుతుందని చెప్పిండు, నేను బీసీలను ఉద్ధరిస్తా అని చెప్పిండు, నాతోటి మాత్రమే జరుగుతుందని చెప్పిండు. అంగు ఆరుబాటలతో ఢిల్లీలో పోయి ధర్నా కూడా చేసిండు. రాహుల్ గాంధీ అక్కడ పక్కనే ఉన్నాడు, ఆయన ఇల్లు అంత కొంత ఒక 2-3 కిలోమీటర్లు కూడా ఉంటుంది ఆయన ఇల్లు. అక్కడికి పార్లమెంట్ కూడా చాలా దగ్గర ఉంటుంది. అక్కడ కనీసం ఆయన రాలేదు. ఎందుకు రాలేదు? ఈయన పిలవలేదా? ఆయన రాలేదా? ఆయనకు అంత సమయం లేదా? రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు అవగాహన లేదా? రాష్ట్ర సమాచారం పట్టి లేదా? మనకు అర్థమైపోతుంది. అంటే మీరు వినాలి, మీరు మాట్లాడని చెప్పి నేను విన్నాను. ప్లీజ్. అంటే ఒక్కటే పాయింట్, రాహుల్ గాంధీ గారు ఆ టైంలో ఆయన కేసు అందుకు రాలేదని చెప్పి కూడా ఆయన రప్పియాలనుకుంటే మీరు ఇంకో రోజు ధర్నా పెడుతుండ్రి. మీరు ఆయన రప్పియాలని మీకు నిజంగా మీకు ఉన్నా, మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆయన రావాలని మీరు ఆయన అడిగితే రియల్ గా ధర్నా రేపు పెట్టుకోరని నేను చెప్తుండే. కానీ మీకు కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి కానీ వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన కానీ లేదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఇకపోతే ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈ రోజు కూడా 47 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. చాలా మంది చనిపోవడం జరిగింది. ఏ ఒక్కరోజు కానీ ట్విట్టర్లో ట్వీట్ చేయలేదు, కనీసం వచ్చి ఒక్కరినైనా పరామర్శించలేదు. ఇంకోటి, అమరవీరుల స్థూపాలను అమరవీరులందరినీ వాడుకొని మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్ధరిస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మా గతంలో రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కానీ ఏ ఒక్క వీళ్ళు కానీ పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? వీళ్ళు రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదు. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన లక్ష్యం, ఆయన నిజంగా ఈ పార్టీలో కష్టపడ్డ వ్యక్తి కాదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద ఆయన వచ్చి కూర్చుని ఆయన తినాలనే ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క సంపదను అనుభవించడంతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలాలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం ఉందో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ మన ఏదైతే సమ్మిట్ పెట్టి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టడం జరిగిందో దానికి అందరికీ సినిమా డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను తీసుకొచ్చి యానిమేషన్ వీడియోలు చేసి చాలా అందంగా ప్రజెంట్ చేసుకొని ఆయన లీడర్షిప్ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసిండని చెప్పేసి మనకు అందరికి కనబడ్డది, మనం చర్చించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ మెస్సీని తీసుకొచ్చి ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆయన పక్కన నిలబడినంత మాత్రాన నేను కూడా గొప్ప వ్యక్తి అయితే అనే ఒక ఆలోచన భ్రమలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అని మనకి ఇలా కనపడతాయి. ఆయన అభిమానులంతా కూడా నన్ను చూస్తారు, ఆయన పక్కన నిలబడతా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఎందుకు చెప్తున్నంటే, ఆయన ఏం చెప్పాడంటే ఇది రాష్ట్రానికి ఉపయోగపడతా, కాంగ్రెస్ లీడర్ అడగని చెప్తారు, ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా ఫుట్బాల్ మ్యాచ్ పెట్టాలి, లేకపోతే ఇంత ఆదాయం వస్తుందా, దానివల్ల ఏమైనా ఉద్ధరించబడుతుందా చెప్పాలి కదా, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. అది ప్రైవేట్ కార్యక్రమం అంటారు వాళ్ళే, కానీ ప్రభుత్వంతో యాడ్ చేశారు. మీరు చూడండి, రోడ్ల మీద అంతటా కూడా పేపర్లో కూడా ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి యాడ్ చేశారు, మెస్సీ వస్తుందని చెప్పేసి. అంటే వీళ్ళు ఏ రకంగా ఇది ప్రైవేట్ కార్యక్రమం అంటారు, గవర్నమెంట్తో యాడ్ చేస్తారు. అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఇలా రాహుల్ గాంధీ కూడా దేశ సమస్యలు ఎన్నో ఉంటే దేశ సమస్యలకు అడ్రస్ చేయకుండా అక్కడ ఉండకుండా ఈయన ఆట చూడడానికి ఆయన రావడం జరుగుతుంది. అంటే రాహుల్ గాంధీ అసలు లీడర్షిప్ రోజు తగ్గిపోతా ఉంది. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తానికి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన లీడర్షిప్ తగ్గిస్తా ఉన్నాయి. ఈ ప్రతిపక్ష నేతకు కూడా ఈ దేశానికి పనికిరాడు అని చెప్పేసి మనకి ఇలా కనపడతా ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద గొప్ప లీడర్ అని వీళ్ళే చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆట చూద్దామంటే వస్తుంది ప్రైవేట్ స్పెషల్ ఫ్లైట్లు అని చెప్తే ఆయన నిజంగా కూడా ఆయనకు అంత సమయం దొరికిందంటే నిజంగా ప్రతిపక్ష నేతకు కానీ ఒకటి లోకల్ లీడర్కి ఎవరికి కూడా మినిమం టైం దొరకదు. ఆయనకు దొరికిందంటేనే ఆయన నిజంగా కూడా సమస్యల పట్ల కూడా
ఆయనకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ఆయన పరిష్కరిస్తలేడు, పట్టించుకోవట్లేడని మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇకపోతే రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ రైతుల గురించి ఒక కార్యక్రమం పెట్టొచ్చు కదా. దేశంలో రైతులు ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. 4 కార్లు అయిపోయింది, అంటే 4 సార్లు అయిపోయింది, కానీ 2 సార్లు ఎగ్గొట్టి 2 సార్లు ఇచ్చారు. రైతు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఈ వరకు ఒక్కరికి ఇవ్వలే. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు, కానీ ఒక్కరికి ఇవ్వాల. ఇవాళ చూస్తూ ఉంటే యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తాం మేము రాగానే చెప్పారు. ఇక తెలంగాణ కొట్లాడినటువంటి ఉద్యమకారులందరూ కూడా 250 గదాల స్థలం ఇస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతా అంటే ప్రతి ఒక్క వర్గాన్ని, మహిళలే కావచ్చు, వృద్ధులకు 4,000 రూపాయల వృద్ధులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, స్టైపాండ్స్ అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు, ప్రతి చదువుకునే వాళ్ళకి 5,000 అన్నారు, 10,000 అన్నారు, విద్యార్థినులకైతే స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇన్ని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా వారు తప్పించుకుని కాలయాపన చేస్తూ ఆయన చూడనీకి, ఆయన అనుభవించడానికి, ఆయన ఎంజాయ్ చేయడానికి ఓనాడు మహిళలకు తోటి అందగత్తల పోటీలు పెట్టి ఆయన పోయి వీక్షించడానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన హైదరాబాద్ ప్రమోషన్ అని చెప్పేసి వాళ్ళని ఇక్కడ తిప్పి అక్కడ పోయి వారితో కూడా అసభ్యంగా వీళ్ళకి సంబంధించిన ఇలా అనుచరుడు ప్రవర్తించడం జరిగిందని పేపర్లో కూడా రావడం జరిగింది. వాళ్ళ కిట్టి కూడా మధ్యలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు కూడా మెస్సీని తీసుకొచ్చి పెట్టడం, ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఫ్యూచర్ సమ్మిట్ అని చెప్పి ఫ్యూచర్ సిటీ అని అక్కడ పెట్టి దాని చుట్టుపక్కల భూములు అమ్ముకోవాలని ప్రయత్నం చేయడం. ఈయన వచ్చిన కానించి ఈ ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాం. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పిన సమస్యలను ఉన్నాయి కాదంటే, నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పిన, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, కానీ వీటిని సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా ఎక్కడ వచ్చి మాట్లాడట్లేదు. మా పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళు ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో పనిచేయలే, కానీ మా పార్టీ ప్రతి అంశాన్ని ఇలా హిల్ట్ తీసుకుని భూములు అమ్ముతున్నాం బీజేపీ పార్టీ కానీ ఇంకెవరు కానీ ప్రస్తావించట్లేదు. ఇలా మేము ప్రస్తావించాం, ధర్నాలు చేసినాం, మేము అన్ని కారిడార్ల పని ధర్నాలు చేసినాం, మేము ప్రతి దగ్గర కూడా మేము ధర్నాలు చేసినాం, మేము దాని గురించి పోరాటం చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా దాని మీద మేము త్వరలో ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటా ఉన్నాం. ఇలా బీసీల గురించి మేమే కొట్లాడుతా ఉన్నాం, ప్రతి సమస్య కూడా రైతుల గురించి మేమే కొట్లాడుతా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు చాలా మేమే కొట్లాడుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ కన్నా పోతారు, కేసీఆర్ గారు అసెంబ్లీ కూడా వస్తలేరు కదా. కేసీఆర్ అసెంబ్లీ లేకపోయినా మా పార్టీ ఎట్లా కొట్లాడుతుందో మీకు తెలుసు. అసెంబ్లీలో వాళ్ళు నా అసెంబ్లీ కూడా నడపలేక ఒక్క రోజున ముగించుకునే పరిస్థితి ఉన్నది. మీరు చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మొన్న నడాబడిగా అసెంబ్లీ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీ కూడా ఒక్కరోజు నడిపి ఆ బిల్లులు పంపిస్తున్నా అని చెప్పేసి గవర్నర్ పంపించేసి చేతులు దొరుకున్నాడు. కానీ మేము వాళ్ళు చెప్పిన 9th షెడ్యూల్ పెట్టాలా తప్ప నువ్వు ఇక్కడ బిల్లులు ప్రమోదించినంత మాత్రం నువ్వు పంపినంత మాత్రాన దానివల్ల ఉపయోగం లేదు, పార్లమెంట్ లో ప్రస్తావించాలన్నా. ఈ రోజు ఇన్ని రోజులు చర్చ జరిగింది. ఈ రాహుల్ గాంధీ గారు ఏ ఒక్క రోజైనా బీసీల గురించి, బీసీల బిల్లుల గురించి అసెంబ్లీలో చర్చ కోసం పట్టుబట్టాడా, అడిగాడా? బిల్లుకు వాయిదా తీర్మానంగానే ఏమైనా ఇచ్చాడు అక్కడ? ఇవ్వలేదు కదా. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీజేపీ కూడా ఇక్కడ మేము కూడా బిల్లు పెట్టిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ రేపు మేము ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంటే మేము మాత్రమే ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం ఇంత రకాలుగా పోరాటం చేసినటువంటి ఈ సమస్యల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, కమిట్మెంట్ వేరే వాళ్ళకి లేదు. వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ కార్యక్రమాలు ఇలా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో పనిచేస్తున్న షర్మిల గారు హైకమాండ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు చూస్తే ఈ రోజు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్ కూడా అన్ని కూడా చెప్పి పెట్టడం, అఖండ సినిమాకు టికెట్ల రేట్ పర్మిషన్ ఇచ్చుకోవడం కూడా ఇదంతా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి అని షర్మిల గారు అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు హైకమాండ్ కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇక్కడ మొత్తం ఈ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళకి జాతీయ రాజకీయాల అవసరాలు తప్ప ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ, రాష్ట్ర రాజకీయాల మీద చిత్తశుద్ధి కానీ ఎక్కడ పనిచేయట్లేదు. ఎవరు సొంత బిడ్డ? ఆయనకి మీకు విషయం చెప్తాను, మేము చెప్తానండి. మేము చెప్తామండి. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఫస్ట్ ఏబీపీలు ఉండే, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కొద్ది రోజులు ఉన్నాడు. ఇక్కడ నాకు వెలివేషన్ దొరకట్లేదు అని చెప్పేసి టీడీపీలో పోయిండు. వాళ్ళు ఏదో ఇయ్యంగా చెప్పి 4 రోజులు అడావిడి చేసిండు. ఆ పార్టీని మనం నడిపించగా గెలిపించగా అంత పెద్ద తురుంకానికి గట్టోడై ఉంటే ఆ పార్టీని బీజేపీ టీడీ పడిపోయే పార్టీని లేపొచ్చు కదా. ఆయన లేపలేకపోయి కాంగ్రెస్ లో పడ్డాడు. ఎంతో మంది ఇలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు 50-40 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళ కష్టం మీద వాళ్ళకి ఒకసారి తెలంగాణ ఇచ్చిన అవకాశం ఇద్దామని ఇస్తే ఈయన వచ్చి మీద కుప్ప మీద కూర్చొని వాళ్ళందరినీ ఇటు అటు కొట్టేసి ఆయన అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అది. ఆ 4 అనబడి దాని చుట్టుపక్కల దోసుకొని రాబందులు లెక్క వాళ్ళు తిని హైదరాబాద్ అంతా ఆగం చేసి దోసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తప్ప
కానీ తెలంగాణ పడ్డటువంటి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ దూరం కొట్టడం జరిగింది. ఆయన ఏ పార్టీలు ఈ పార్టీలు ఉంటాడా లేదు, ఇవాళ బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తాడు. కొంచెం అటు ఇటు ఏమనంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక పార్టీ కానీ ఏం లేదు. ఆయన లక్ష్యం ఏంటంటే ఎన్ని పార్టీలు మారిన వ్యక్తి ఎవరు లేరు ముఖ్యమంత్రి. వాళ్ళు దరిద్రానికో మంచికో వాళ్ళకి అవకాశం ఉందో లేదో, ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం. రేపు ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఏదైనా కేసో గీసో ఇట్లా కదిలి పేపర్ కదిలిస్తే ఆయన అటు వెళ్ళిపోతానికి రెడీగా మాట్లాడుకొని బడాబాయి తోటి మంచి చర్చలలో ఉన్నాడని చెప్పి మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆయనకు ఒక పార్టీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ వ్యతిరేకి అని అది అక్కడ మనకు బుల్లెట్ రెడ్డి అని AK-47 లీడర్ అని చెప్పేసి కూడా మనకు చర్చలు ఉన్నది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్ వల్ల ఎవరికి ఉపయోగపడ్డది, ఎవరికి ఉపయోగపడుతుందో ఆయన చెప్పాలా. లేకపోతే ప్రజలందరూ కూడా ఈ సమస్యలతో రేపటి నుంచి ఆయన ఫుట్బాల్ ఆడతారు రేపటి నుంచి ఈ సమస్యలతో ప్రజలందరూ కలిసి బయటికి వెళ్తే. రైట్. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ కార్ రేసులు పెట్టినప్పుడు మరి ఏమో సాధించిందో అది కూడా చెప్పాలి. నెక్స్ట్ అది మాట్లాడదాం. సో ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు కూడా ఈ